హాయ్ గైస్, దిస్ ఇస్ శివ. సో ప్రీవియస్ మనం ఇక్కడ వరకు ఇంప్లిమెంట్ చేసాం కదా ఇలాగా. ఓకే, సో ఈ వీడియోలో మనం సర్వీసెస్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఏంటో చూద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం క్రెడిట్ కార్డ్ తీసుకుందాం. క్రెడిట్ కార్డ్ కంట్రోలర్లో వెళ్ళామనుకో, సో మనం కోడ్ అంతా ఇలా రాస్తున్నాం. సో ఇప్పుడు మనం ఫస్ట్ సర్వీసెస్ ఎందుకు యూస్ చేస్తాం తెలుసుకుంటే, సో మనం అప్పుడు దానికి మనం ఈజీగా అర్థమవుతుంది. సర్వీసెస్ అనేది ఏంటంటే మనం కోడ్ని రీయూజ్ చేయడం కోసం యూస్ చేస్తాం. ఓకేనా. సో నెక్స్ట్ ఏదైనా లాజిక్స్ ఉన్న ఆ లాజిక్స్ అక్కడ రాయడం కోసం, ఏదైనా కోడ్ మళ్ళీ రీయూజ్ చేయడం కోసం యూస్ చేస్తాం. ఇప్పుడు ఈ కోడ్ ఉంది, సో గెట్ లిస్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అని చెప్పి మనం హిట్ చేసి ఏం చేస్తున్నాం, ఆబ్జెక్ట్స్ అనేది తెచ్చుకుంటున్నాం. ఇప్పుడు ఇలా కోడ్ రాస్తాం. ఇప్పుడు మనం వేరే చోట కూడా వేరే ఏ బ్యాంకింగ్లో లేదా సంథింగ్ వేరే దాంట్లో కూడా మనం ఏంటి ఇదే మనం ఆబ్జెక్ట్స్ తెచ్చుకోవాలనుకుంటున్నాం. సో అప్పుడు ఏం చేయాలి, మనం ఇదే కోడ్ని మళ్ళీ అక్కడ రాసుకోవాలి. అంతే కదా, ఎందుకంటే ఈ కంట్రోలర్లో రాసిన కోడ్ అక్కడికి యాక్సెస్ అవ్వదు కదా. సో అందుకని ఏం చేయాలి, మళ్ళీ దాని కంట్రోలర్లో మళ్ళీ కోడ్ రాసుకోవాలి. మనం వేరే చోట కావాలనుకో, సో అంటే మనం ఏంటి ఇలా ఒక కంట్రోలర్లో ఫిక్స్డ్గా మనం కోడ్ రాస్తే ఆ కోడ్ని మనం వేరే చోట యాక్సెస్ చేసుకోవాలి. అంటే ఆ సేమ్ కంట్రోలర్ మాత్రం యాక్సెస్ అవుతుంది. సో అలా కాకుండా మనం ఒక సర్వీస్ తీసుకుని ఆ సర్వీస్లో కోడ్ రాసామనుకో. ఓకే, ఆ సర్వీస్ తీసుకుని సర్వీస్లో కోడ్ రాస్తే ఏమవుతుందంటే ఆ కోడ్ని మనం ఎక్కడికంటే అక్కడ యూజ్ చేసుకోవచ్చు. అంటే ఏంటి, ఆ సర్వీస్ని మనం ఇంజెక్ట్ చేసుకుంటాం. ఏ కంట్రోల్లో కంటే ఆ కంట్రోల్లో సర్వీస్ ఇంజెక్ట్ చేసుకున్నాం అనుకో, ఆ కోడ్ మనం రీయూజ్ చేసుకోవచ్చు అంటారు. ఓకేనా. సో ఇప్పుడు అది ఎలాగే ఏంటో చూద్దాం. ఓకే, ఫస్ట్ ఒక సర్వీస్ క్రియేట్ చేసుకున్నాం. ఓకేనా. సో నేను చేస్తున్నా, క్రెడిట్ కార్డులో ఒక స్క్రిప్ట్ ఫైల్ తీసుకుంటున్నాను. ఓకే, సో దీనికి క్రెడిట్ కార్డ్ సర్వీస్ అని చెప్పేస్తున్నాను. ఓకే, సో ఫస్ట్ మనం ఈ సర్వీస్ని యూస్ చేసినప్పుడు మనకి ఇక్కడ 2 టైప్స్ ఉంటాయి. ఓకేనా, మెయిన్గా 2 యూస్ చేస్తాం మనం. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి కదా, బట్ మెయిన్గా మనం 2 యూస్ చేస్తాం. ఒకటి సర్వీస్ అని, ఇంకోటి ఫ్యాక్టరీ అని యూస్ చేస్తాం. ఓకేనా. ఇప్పుడు ఇవన్నీ చూసుకున్న హెచ్టిపి ఇవన్నీ కూడా సర్వీసెస్లే, బట్ ఇవన్నీ ఏంటి ప్రీ డిఫైన్డ్. మనం ఇక్కడ ఏంటి మనం కస్టమ్ క్రియేట్ చేస్తున్నాం. ఓకేనా, అందులో ఏంటి మనం సర్వీస్ అని, ఫ్యాక్టరీ అని చెప్పి యూస్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ సర్వీస్ని యూస్ చేసి అలాగా చూద్దాం, నెక్స్ట్ ఫ్యాక్టరీ యూస్ చేసి. ఓకే, దీన్ని ఎస్డీగానే కాపీ చేసుకున్నాను, ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఓకేనా. సో ఇక్కడ ఏం చేస్తాం, మనం సర్వీస్ని యూస్ చేయాలి కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం, మనం దీని ప్లేస్లో జస్ట్ సర్వీస్ అని చేంజ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా. ఈ సర్వీస్కి ఒక నేమ్ ఇచ్చుకుందాం. క్రెడిట్ కార్డ్ కాబట్టి క్రెడిట్ కార్డ్ సర్వీస్. ఓకే, ప్రజెంట్ ఈ స్కోప్ హెచ్టిపి మనకేం అవసరం లేదు, సో రిమూవ్ చేసాను. ఓకే, సో ఇప్పుడు ఇందులో ఒక జస్ట్ ఒక వేరియబుల్ ఇద్దాం. దిస్ డాట్ డేటా ఈజ్ ఈక్వల్ అని చెప్పి సంథింగ్ నేను ఏం చేశాను, టెస్ట్ అని ఇచ్చాను. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ కాల్ చేద్దాం. ఈ కంట్రోలర్లో కాల్ చేయాలి. సో ఈ కంట్రోలర్లో కాల్ చేయాలంటే ఏం చేయాలి, ముందు దాన్ని ఇక్కడ ఇంజెక్ట్ చేసుకోవాలి, అంతేనా. సో దాన్ని ఏమేంటి, క్రెడిట్ కార్డ్ సర్వీస్. ఓకే, సో క్రెడిట్ కార్డ్ సర్వీస్. సో ఏం చేస్తున్నాం, ఓకే అలర్ట్ బాక్స్ తీసుకుందాం. అలర్ట్ క్రెడిట్ కార్డ్ సర్వీస్ డాట్ నేమ్ ఏమి ఇచ్చాము, డేటా. సో ఇది లోడ్ అయ్యేటప్పుడు ఏమవ్వాలి, మనకి టెస్ట్ అని చెప్పి డిస్ప్లే చేయాలి. ఓకేనా. సో డిస్ప్లే వద్దులే, చూద్దాం. సో ఆల్రెడీ రన్నింగ్లో ఉంది. ఓకే, ఓకే నెక్స్ట్ ఒక విషయం మనం మర్చిపోయాం. ఇక్కడ ఏం చేస్తాం, మనం క్రెడిట్ కార్డ్ సర్వీస్ అని కూడా మనం ఒక స్క్రిప్ట్ ఫైల్ క్రియేట్ చేస్తాం. సో దాన్ని ఏం చేయాలి, మనం index.html దాన్ని మళ్ళీ ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి కదా. ఓకే, నేను కాపీ చేస్తున్నాను, ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో క్రెడిట్ కార్డ్ సర్వీస్. ఓకే, సో ఇప్పుడు ఓకే టెస్ట్ అని వచ్చింది కదా. ఓకే, సో ఇప్పుడు మన ఏంటి అక్కడ ఉన్న, ఇప్పుడు నెక్స్ట్ నేను రీయూజ్ అని చెప్పాను. సో ఇప్పుడు ఏంటి, ఈ యొక్క సర్వీస్ క్రియేట్ చేసి రీయూజ్ చేసుకోవచ్చు అని చెప్పాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఈ బ్యాంకింగ్లో కూడా నాకు ఇదే డేటా కావాలనుకున్నాను అనుకో, నేను ఏం చేస్తాను, బ్యాంకింగ్ కంట్రోలర్లో కూడా
అలా వెళ్ళి సో ఇక్కడ నేమ్ ఇచ్చాను. డాట్ డేటా. ఓకేనా, దీన్ని మనం డిస్ప్లే చేయాలంటే అలర్ట్లో పెడదాం. ఓకే, అలర్ట్. ఓకే ఓకే టెస్ట్. బ్యాంకింగ్లో కూడా మనం బ్యాంకింగ్ క్లిక్ చేసిన టెస్ట్ అని వచ్చింది, క్రెడిట్ కార్డ్ క్లిక్ చేసిన టెస్ట్ అని వస్తుంది. ఓకే, సో ఈ సర్వీస్ అనేది మనకి ఏంటి, సింగిల్టన్ టైప్. అంటే ఏంటి, సో మన ఎంటైర్ అప్లికేషన్కి ఒకటే ఉంటుంది. ఓకేనా, సో మన ఇక్కడ ఏదైనా వేరియబుల్ కానీ ఫంక్షన్ కానీ క్రియేట్ చేయండి, మనం ఏం చేయాలి, ఇక్కడ దిస్ అనేది అని యూజ్ చేయాలి. ఓకేనా, నెక్స్ట్ ఇంకోటి మనం ఏంటి, ఒకటి సర్వీస్ అని యూజ్ చేస్తామని చెప్పాను, ఇంకోటి ఫ్యాక్టరీ అని యూజ్ చేస్తామని చెప్పాను. ఫ్యాక్టరీ అని యూజ్ చేసి క్రియేట్ చేసాను చెప్పాను కదా. సో అది ఎలాగో చూద్దాం. క్రెడిట్ కార్డ్ ఫ్యాక్టరీ. ఓకే, సో ఇక్కడ ఉన్నదాన్ని కాపీ చేసుకుందాం. సో ఇది ఫ్యాక్టరీ కాబట్టి ఏం చేయాలి, ఇక్కడ మనం ఫ్యాక్టరీ అని ఇవ్వాలి. ఓకేనా, సో ఫ్యాక్టరీలో మనం ఏం చేయాలి, ఖచ్చితంగా రిటర్న్ స్టేట్మెంట్ యూజ్ చేయాలి. సో రిటర్న్ స్టేట్మెంట్ యూజ్ చేస్తే ఏం చేస్తుంది, మనకి వాల్యూని ఇస్తుంది. ఓకే, రిటర్న్ యూని యూజ్ చేయాలి. రిటర్న్, సో డేటా, ఇక్కడ సంథింగ్ ఏదో వేరియబుల్. ఓకేనా, ఇదేంటిది క్రెడిట్ కార్డ్ ఫ్యాక్టరీ కదా, ఫ్యాక్టరీ అని తీసుకుందాం డిఫరెంట్ ఐడెంటిఫై చేయడం కోసం. ఓకే, ఫ్యాక్టరీ. ఓకే, సో ఇప్పుడు దీన్ని క్రెడిట్ కార్డ్ కంట్రోల్లో దీన్ని కూడా కాల్ చేద్దాం. సో దీన్ని కాల్ చేశాను. సో అలర్ట్ మెసేజ్ రాద్దాం దీనికి కూడా. సో డేటా అని ఇచ్చాం కాబట్టి ఓకే. ఇప్పుడు మనం క్రెడిట్ కార్డ్ మీద క్లిక్ చేయగానే మనకి ఎన్ని 2 పాపప్స్ రావాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ క్రెడిట్ కార్డ్ ఫ్యాక్టరీ తీసుకున్నాం కదా సార్. సో దీన్ని కూడా మనం ఏం చేయాలి, index.htmlలో మనం ఇంపోర్ట్ చేసుకోవాలి కదా. ఓకే, క్రెడిట్ కార్డ్ ఫ్యాక్టరీ. సో ఫస్ట్ టెస్ట్ అని ఒకటి, నెక్స్ట్ 1 అని. ఓకే, మన 2 పాపప్స్ వచ్చినాయి. ఓకేనా, సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఈ బ్యాంకింగ్లో కూడా మనకు కావాలంటే సేమ్ దాన్నే కాల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది బ్యాంకింగ్ టెస్ట్ వచ్చింది, 1 వచ్చింది. ఓకేనా, క్రెడిట్ కార్డ్ క్లిక్ చేసిన టెస్ట్ వస్తుంది, 1 వస్తుంది. ఓకే, సో ఈ రెండు ఏంటి, సింగిల్టన్ ఆబ్జెక్ట్స్. సో సింగిల్టన్ ఆబ్జెక్ట్ కాబట్టి మనం ఏదైనా ఒక కంట్రోల్లో డేటా కనుక చేంజ్ చేస్తే వేరే కంట్రోల్లో ఆటోమేటిక్గా డేటా చేంజ్ అయిపోతుంది. ఓకేనా, ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తాం, సో డేటా 1 అని ఇచ్చాం కదా. సో ఇప్పుడు లేదా టెస్ట్ అని ఇచ్చాం. సో ఈ డేటా మార్చామనుకో మనం, ఇప్పుడు ఏం చేస్తున్నాను, నేను క్రెడిట్ కార్డ్ కంట్రోలర్లో ఏం చేస్తున్నాను, డేటా చేంజ్ చేస్తున్నాను. డేటా ఈజ్ ఈక్వల్ సంథింగ్ డెమో అని ఇస్తున్నాను. ఓకేనా, సో ఫస్ట్ బ్యాంకింగ్ మీదకి వెళ్ళాను. సో టెస్ట్ అని వచ్చింది, 1 అని వచ్చింది. ఇప్పుడు క్రెడిట్ కార్డ్ మీదకి వెళ్ళాను, టెస్ట్ అని వచ్చింది, 1 అని వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, డెమో అని మార్చాం కదా. ఈసారి బ్యాంకింగ్ వెళ్ళామనుకో డెమో అని వస్తుంది. ఎందుకు, డేటా మార్చాం అంటే అది సింగిల్టన్ ఆబ్జెక్ట్ కాబట్టి మనం ఒక ఆబ్జెక్టే ఉంటుంది. సో మనం వన్స్ ఒక చోట మారిస్తే అది రిమైనింగ్ ప్లేసెస్లో కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఓకేనా, సో నాకు తెలిసినంత వరకు ఈ 2 కూడా అంటే మనం సర్వీస్ యూస్ చేసాం, సర్వీస్ కూడా సింగిల్టన్ ఆబ్జెక్టే. నెక్స్ట్ ఈ ఫ్యాక్టరీ యూస్ చేసాం కదా, ఇది కూడా సింగిల్టన్ ఆబ్జెక్టే.
ఓకేనా. సో అంటే ఇప్పుడు డేటా ఇక్కడ 1 అని ఇచ్చాం. లైక్ ఇప్పుడు క్రెడిట్ కార్డు సర్వీస్లో నేను క్రెడిట్ కార్డు కంట్రోల్లో ఏం చేస్తున్నాను, ఇది కూడా డేటా మారుస్తున్నాను, ఇక్కడ 2 అని ఇచ్చాను. ఓకేనా. సో ఫస్ట్ మనకి ఏమవుతుంది, 1 అని డిస్ప్లే అవుతుంది. బట్ నువ్వు ఎప్పుడైతే బ్యాంకింగ్కి వెళ్ళావో ఇక్కడ డేటా చేంజ్ చేసాం కాబట్టి అది కూడా ఏమైపోతుంది, మనకి 2 అని అయిపోతుంది. ఫస్ట్ క్రెడిట్ కార్డ్కి వచ్చాం, టెస్ట్ అని 1 అని వచ్చింది. ఓకేనా. ఇప్పుడు బ్యాంకింగ్ వెళ్ళినప్పుడు డెమో అని 2 అని అవుతుంది, డెమో 2. ఓకే. సో రెండు సింగిల్టన్ ఆబ్జెక్ట్స్. ఓకేనా. సో ఇప్పుడు మనం ఓకే శాంపుల్ చూసాం. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఈ కంట్రోలర్లో ఉన్న కోడ్ని మనం ఏం చేద్దాం, ఏదో ఒక సర్వీస్లో మారుద్దాం. ఓకేనా. సో నేను దానికోసం ఏం చేశాను, బ్యాంకింగ్లో ఒక బ్యాంకింగ్ సర్వీస్ అని తీసుకున్నాను. ఓకే. ఈ బ్యాంకింగ్ కంట్రోలర్లో ఉన్న ఈ కోడ్ని నేను ఏం చేస్తానంటే బ్యాంకింగ్ సర్వీస్లో మారుస్తాను. ఓకే. ఇప్పుడు ఏంటి బ్యాంకింగ్ కదా, బ్యాంకింగ్లో ఏంటి మనం గెట్ సర్వీస్ అని క్లిక్ చేయగానే ఇలా వస్తుంది. ఇప్పుడు ఈ యొక్క కోడ్ అంతా నేను ఏం చేస్తాను, బ్యాంకింగ్ సర్వీస్ దాంట్లో రాస్తాను. ఓకేనా. సో దానికోసం ఆల్రెడీ నేను ముందుగా ఒక బ్యాంకింగ్ సర్వీస్ అని చెప్పి తీసుకున్నాను. ఓకే. సో సేమ్ ఇందాక ఎలాగైతే క్రియేట్ చేశాను అలాగే క్రియేట్ చేశాను. ఓకే. సో మనం ఫ్యాక్టరీ తీసుకున్నప్పుడు ఏం చేయాలి, ఖచ్చితంగా రిటర్న్ అని యూజ్ చేయాలి. ఓకే. సో ఇదే కోడ్ ఈ బ్యాంకింగ్ సర్వీస్లో ఉన్న కోడ్ని నేను ఇక్కడ నుంచి కాపీ చేసి అక్కడ పేస్ట్ చేశాను. ఓకే. సో ఇప్పుడు ఈ కోడ్ అవసరం లేదు మనకి, దీన్ని నేను కామెంట్ చేస్తున్నాను. ఓకే. బ్యాంకింగ్ సర్వీస్ అని క్రియేట్ చేశాను. సో ఇక్కడ ఎలా అయితే నేను క్రెడిట్ కార్డ్ సర్వీస్ అని ఇలా క్రియేట్ చేశానో అలాగే అనమాట సేమ్ బ్యాంకింగ్ సర్వీస్. సో ఇది ఫ్యాక్టరీ అని తీసుకున్నాను కాబట్టి ఫ్యాక్టరీ అని తీసుకుందాం. ఫ్యాక్టరీ. ఓకే. సో ఇక్కడ ఏం చేసాం, ఫ్యాక్టరీ యూస్ చేస్తాం, రిటర్న్ యూస్ చేస్తాం కదా, ఆల్రెడీ చెప్పాం కదా. సో మనం ఏదో ఒక వేరియబుల్ తీసుకున్నాం. ఓకేనా. సో ఇందులో ఒక ఫంక్షన్ కాల్ చేసుకున్నాం. ఈ ఫంక్షన్ ఏం చేయాలి, సో మనం అక్కడ ఏమైతే కోడ్ ఇచ్చింది ఇది అంతా సేమ్ కోడ్. ఓకేనా. బట్ మన ఇక్కడ ఏంటి, ఇక్కడ మనం కొత్తగా చూస్తే మనకి $Q అని చెప్పి ఈ మనకి కోడ్ కొత్తగా కనపడుతుంది. సో ఇది ఏంటంటే ప్రామిస్ అని. సో ఇది ఎందుకు యూస్ చేస్తున్నాం మనం అంటే, ఇప్పుడు బ్యాంకింగ్ కంట్రోల్లోకి వెళ్ళామంటే ఇక్కడ జనరల్గా ఏం చేస్తాం మనం, నార్మల్గా ఈ కోడ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు డేటాబేస్కి వెళ్ళి అది డేటాని గెట్ చేసుకుని మనకి డిస్ప్లే చేస్తుంది. ఓకేనా. బట్ ఇప్పుడు మనం ఇక్కడ ఏంటంటే ఈ కోడ్ని ఎక్కడ రాయలేదు మనం. ఓకేనా. ఇక్కడ రాయకుండా ఏం చేసాం, ఏదో ఒక సర్వీస్ తీసుకుని సర్వీస్లో కోడ్ రాసాం, అది సర్వీస్ని కాల్ చేస్తుంది. బట్ సర్వీస్ని కాల్ చేసిన తర్వాత అప్పుడు డేటా వచ్చే వరకు మనం ఏంటది వెయిట్ చేసి ఆ డేటాని గెట్ చేసిన తర్వాత ఆ డేటాను మనం డిస్ప్లే చేయాలి. ఓకేనా. సో దానికోసం మనం ఏం చేయాలంటే, సో ఇది యూస్ చేస్తాం. ఓకేనా. $Q అంటే ఏంటి, ప్రామిస్ అని చెప్పి. సో ఆ వేరియబుల్ని ఇక్కడ తీసుకోవాలి. ఇది అలాగే HTTP తీసుకోవాలని తెలుసు, ఎందుకంటే ఇది మనం రాసే కామన్ కోడ్ కాబట్టి. ఓకే. సో $Q అని తీసుకుంటాం. $Q.defer అని చెప్పి తీసుకోవాలి. సో ఇది డిఫర్ వేరియబుల్కి వస్తుంది. ఈ డిఫర్ వేరియబుల్ మనం ఏం చేస్తాం, రిజాల్వ్ అని చెప్పి ఈ వచ్చిన రిజల్ట్ని ఇందులో పాస్ చేయాలి. ఓకేనా. పాస్ చేసిన తర్వాత ఈ డిఫర్ని ఏం చేయాలి, మనం డిఫర్.ప్రామిస్ అని చెప్పి ఉంటుంది. ప్రామిస్ అని చెప్పాం కదా, ఆ ప్రామిస్ వేరియబుల్ అయితే మనం కాల్ చేసుకోవాలి. ఓకేనా. సో దీన్ని రిటర్న్ చేస్తాం. ఓకేనా. ఇక్కడ రిటర్న్ స్టేట్మెంట్ ఏం చేస్తాం, డిఫర్.ప్రామిస్ అని చెప్పి రిటర్న్ చేస్తాం. ఓకేనా. ఇది కోడ్. ఈ రిటర్న్ చేసినప్పుడు మనకి ఏం రిటర్న్ అవుతుంది, ప్రామిస్ అనేది రిటర్న్ అవుతుంది. ఓకేనా. ఎందుకంటే డిఫర్.ప్రామిస్ అన్నా కూడా ఒక ప్రామిస్ రిటర్న్ అవుతుంది. సో ఆ ప్రామిస్ నుంచి మనం ఏం చేయాలి, డేటా గెట్ చేసుకుంటాం. ఓకేనా. సో ఇది ఆల్రెడీ ముందే రాశాను నేను. ఓకే. సో బ్యాంకింగ్ సర్వీస్ .get సర్వీసెస్. ఈ బ్యాంకింగ్ సర్వీస్ అనేది ఏంటి, ఇప్పుడు తీసుకున్నాం మన బ్యాంకింగ్ సర్వీస్, దాన్ని బ్యాంకింగ్ ఫ్యాక్టరీ అని ఇచ్చామా, ఇప్పుడు కూడా ఫ్యాక్టరీ అని మారుతాం. ఓకే. నేమ్స్ కరెక్ట్గా ఉండడం కోసం అంతే. ఓకే. అక్కడ ఏమి ఇచ్చినా పర్లేదు, అది ప్రాబ్లం కాదు. ఓకే. సో బ్యాంకింగ్ ఫ్యాక్టరీ. ఓకేనా. ఈ బ్యాంకింగ్ ఫ్యాక్టరీ .get ఈ సర్వీసెస్. ఓకేనా. ఈ సర్వీసెస్ ఇక్కడ ఇచ్చిన తర్వాత మనం కాల్ చేసాం ఇందులో. సో కాల్ చేసి ఏం రిటర్న్ చేస్తుంది అని చెప్పి ప్రామిస్ని రిటర్న్ చేస్తుంది. ఓకేనా. సో ప్రామిస్ అని చెప్పి వేరియబుల్ తీసుకున్నాం. ఇప్పుడు ఇందులోంచి ప్రామిస్ అని చెప్పి మనం దెన్ కాల్ చేస్తే, సో ఒక ఫంక్షన్ కాల్ చేసి ఏమవుతుంది, ఇందులోకి మన డేటా వస్తుంది. ఆ డేటాను మనం ప్రీవియస్ ఇక్కడ ఏం చేసాం, స్కోప్ యువర్ డేటా ఈజ్ ఈక్వల్ రిజల్ట్ అని ఎలా తీసుకున్నామో ఇది మాత్రం ఈ స్కోప్ యువర్ డేటా సేమ్ తీసుకుంటాం, ఎందుకంటే వ్యూలో ఇదే ఉంటుంది కాబట్టి. ఓకేనా. ఇందులోకి మాత్రం ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చిన డేటాను పాస్ చేస్తాం. ఓకే. సో అంటే ఇప్పుడు ఈ కోడ్ ఎందుకు రాస్తాం మనం ఎక్స్ట్రా ఇలాగా, ఇప్పుడు మనం ఒక
డైరెక్ట్గా ఇక్కడే మన కంట్రోల్లో రాయకుండా ఒక సర్వీస్ని రాసాం. ఓకేనా? అంటే ఏంటి, ఇప్పుడు ఇది సర్వీస్ని ఇచ్చేసినప్పుడు సర్వీస్కి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి డేటా తీసుకురావాలి. ఓకేనా? బట్ ఇప్పుడు మనం ఇలా రాయలేదానికి, ఈ ప్రామిస్ అనేది వాడలేదానికి ఏమైపోతుంది, డేటాబేస్ హిట్ అయ్యి అక్కడి నుంచి డేటా వచ్చే వరకు అది వెయిట్ చేయదు. ఓకేనా? వెయిట్ చేసి మనం డేటా తీసుకురావాలి కాబట్టి చెప్పి మనం ఏం చేస్తున్నాం, ఇలా రాస్తున్నాం. ఓకేనా? అంటే ఐసింక్రోనస్ అనమాట. సో ఇలా రాస్తున్నాం. సో అప్పుడు ఏమవుతుంది, ఇన్ ఈ స్కోప్ యువర్ డేటాలోకి మన డేటా వస్తుంది. ఓకే? సో ఇక్కడ బ్యాంక్ ఫ్యాక్టరీ ఇది వాడాం కాబట్టి సో ప్రజెంట్ ఇవన్నీ తీసేస్తాం. సో బ్యాంక్ ఫ్యాక్టరీ, బ్యాంకింగ్ ఫ్యాక్టరీ, దీన్ని కామెంట్ చేస్తున్నాం. ఓకే? సో ఈ బ్యాంకింగ్ ఫ్యాక్టరీ అనే దాన్ని కూడా index.htmlలో ప్లేస్ చేస్తాం. బ్యాంకింగ్ ఫ్యాక్టరీ. ఓకే? సో అప్పుడు మనం ఏం చేసాం, జస్ట్ ఒక ఇలా అలర్ట్ బాక్స్ ఇలాంటివి కాకుండా మొత్తం మన ఈ డేటాను గెట్ చేసి కోడ్ మొత్తం మన సర్వీస్లో ఇంప్లిమెంట్ చేసాం. ఇంప్లిమెంట్ చేసి ఏం చేసాం, ఆ సర్వీస్ని ఇక్కడ కాల్ చేసుకున్నాం. ఓకేనా? సో అలాగే మన క్రెడిట్ కార్డు దాంట్లో కూడా కావాలంటే క్రెడిట్ కార్డ్ కంట్రోలర్ కూడా ఇది మొత్తం ఈ కోడ్ అంతా తీసుకెళ్ళి ఈ క్రెడిట్ కార్డు సర్వీస్లో అయినా రాసుకోవచ్చు, ఫ్యాక్టరీలో రాసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్ ఫ్యాక్టరీ ఇందులో అయినా రాసుకుని ఏం చేయాలి, అక్కడి నుంచి మనం కాల్ చేసుకోవచ్చు. ఇక్కడి నుంచి మనం ఇక్కడి నుంచి ఏం చేయాలి, ఈ క్రెడిట్ కార్డ్ ఫ్యాక్టరీని కానీ కాల్ చేసాం అనుకో, అది ఆ డేటాని రిటర్న్ చేస్తుంది. ఓకేనా? అంటే ఈ లాజిక్ అంతా ఇక్కడ రాయకండి. ఓకే? సో ఇప్పుడు రన్ చేద్దాం. బ్యాంకింగ్. సో 2 అలర్ట్ బాక్స్ చేసాం కదా, రాదు. సో గెట్ సర్వీస్. ఓకే? సేమ్ డేటా వచ్చింది. ఓకే? సో మనం సర్వీస్ అనేది తీసుకోవచ్చు, ఫ్యాక్టరీ అయినా యూస్ చేసుకోవచ్చు. ఓకే? బట్ మనం జనరల్గా ఏమవుతారు, ఫ్యాక్టరీయే యూస్ చేస్తారు. ఓకే? సో ఎందుకంటే ఇట్ ఈస్ మోర్ ఫ్లెక్సిబుల్ దాన్ దిస్ సర్వీస్. ఓకే? థ్యాంక్ యూ. బాయ్.